లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి 20% ఆదా చేసుకోవచ్చు. ఆఫ్టర్ F3 తర్వాత సీత గారు హ్మ్. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? ఆఫ్టర్ F3 తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే 25K. 25K తీసుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఇండస్ట్రీలో తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఏ సినిమాకి? జయజానకి నాయక మూవీకి 3,500 ఇచ్చారు. ఓకే. స్టార్టింగ్ రెమ్యునరేషన్ అది. సో అకౌంటెంట్గా జాబ్ చేస్తుంటే నాకు 12,500 వచ్చేది పర్ మంత్. నేను రావడానికి కూడా కారణం ఆ చిన్న అమౌంటే అనమాట. జయజానకి నాయక మొత్తం 5 days 6 days చేసామన్నమాట. పర్ డే 3,500. ఆ 500 పట్టుకొని ముందు 500 అన్నారు. ఆ 500 ఇవ్వలేదు. 3 లెక్కే ఇచ్చారు. ఇప్పుడు 5 మూల 15,000. నాకు ఎందుకో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఇది ఎక్కువ అనిపించింది. ఇదేదో బాగుంది కదా! ఇక్కడ 1 month కష్టపడితే 12,500 వస్తుంది. మూవీలో అయితే నీకు 5 daysకే 15 వచ్చింది కదా! ఇదేదో బాగుంది కదా! అని చెప్పేసి వన్ ఆఫ్ ది అది కూడా రీజను ఇండస్ట్రీకి ఎక్కువ మొగ్గు చూపించడానికి. సో యాక్టింగ్ చేద్దాము అనేసి ఇంట్రెస్ట్ ఉంది. కష్టపడి ఇంకా చేద్దాము కానీ అనేసి. ఎవ్రీడే అవకాశాలు ఉండవు. ఎవ్రీడే అవకాశాలు ఉండవు. బట్ వచ్చినప్పుడు మంచిగా ఉంటది అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఒక ఫోటో పట్టుకొని ఒక స్టూడియోలో ఫోటో దిగించుకొని దాని బ్యాక్ సైడ్ పలానా సీత మహాలక్ష్మి అని రాసి ఫోన్ నెంబర్ రాసి అడ్రస్ రాసి ఇచ్చేవాళ్ళం అనమాట. అక్కడ వాళ్ళు చూసి కాల్ చేసి ఆడిషన్ పిలిచేవాళ్ళండి. ఉన్నమాట అబద్ధం ఎందుకు చెప్పడం కానీ పిలిచేవాళ్ళు. ఆ ఫోటో చూసి ఎవరో ఈవిడ ఫోటో చూసే కదా పిలుస్తారు, బాగుంటేనే కదా కాల్ చేస్తారు. పిలిచి ఆడిషన్ తీసుకునేవాళ్ళు. అట్లా వచ్చినాయి అనమాట అవకాశాలు. రెగ్యులర్ గా లేడీ ఆర్టిస్టులు చాలా మంది చెప్పే ఇబ్బందులు మీరు ఫేస్ చేశారు. ఆడిషన్స్, అవకాశాలు అంటే సంథింగ్ ఎక్స్పెక్ట్ చేసి. చాలా మంది చెప్తూ ఉంటారు కానీ బట్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి అట్లా. ఇట్లా మీరు అనేది కమిట్మెంట్. సో అది మాట్లాడడానికి కూడా నాకు నచ్చక. ఓకే. లేదండి అట్లా ఏం లేదు. అది వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి, వాళ్ళు ఉండే బిహేవియర్‌ని బట్టి, వే ఆఫ్ టాకింగ్‌ని బట్టి మేబీ ఎవరినైనా అడిగితే అడగొచ్చేమో కానీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క దానికి ఇది ఇస్తే ఇది ఇస్తాము అని ఏం లేదండి. అది చాలా మంది అపోహ ఉంది. అది చాలా మంది తెలియడం నేను కోసం. చెప్తున్నాను. ఇప్పుడు నాకు అట్లాంటి ఏం ఎదురవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనా ఒకటి 2 ఎదురైనా కూడా మరీ అట్లా లేదని నేను చెప్పను. ఏదైనా 1, 2 అలాంటివి నాకు ఎదురైనా కూడా నేను దాన్ని స్కిప్ చేసి ఇది కాకపోతే ఇంకొక మూవీ. లేదు సార్, సారీ సార్. హ్యాపీగానే నవ్వుతూనే ఎందుకు వాళ్ళతో ఫైట్ అంతా చేయడం అనవసరం కదా! లేదు సార్ నేను అట్లా ఇవ్వను. కాకపోతే నా రెమ్యునరేషన్ వచ్చేదైతే ఉందో అది మీకు ఇచ్చేస్తాను నా క్యారెక్టర్ ఇస్తే అని చెప్తే మేనేజర్‌లకి ఇచ్చి చేసిన మూవీస్ ఉన్నాయి తప్పితే ఈ విధంగా ఎప్పుడు చేయలేదండి. సరే, పర్ డే 25,000 సంపాదించే సీత గారు, సరే ఆమె ఫ్యామిలీని చూసుకోవడంలో అర్థం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఊళ్ళో ఒక బాబుకి హెల్త్ ప్రాబ్లం ఉందని తెలిసి ₹1,00,000 ఇవ్వడంలో అసలు ఆమె మానవత్వం ఆ విషయం మీకెలా తెలుసు? తెలుసుకుంటాం అన్ని. ఎలా ఎలా తెలుసు? ఎవరు తెలుసుకుంటాం? చెప్పారు? మీరు అసలు మీరు నేను మా ఊర్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే మీ నేను మా ఊర్లోనే చెప్పను చాలా మందికి మీ చేశానని. ఊరు దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి అసలు మీ గురించి ఎంక్వైరీ చేసి అదే కదా ఇంట్రెస్టింగ్. రెగ్యులర్ చేస్తే ఉందండి. ఆ సీత గారిలో ఉన్నటువంటి ఈ మానవత్వానికి సంబంధించి ఏంటి? మానవత్వం అంటే నాకు కళ్ళ ముందర ఎవరైనా బాధపడుతూ ఉంటే చూడలేనండి. నా దగ్గర లేకపోయినా కూడా నేను ఏదైనా ఉంటే కూడా గోల్డ్ పెట్టి కుదవబెట్టైనా సరే వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి ఇచ్చేస్తాను. ఆ 1,00,000 ఇవ్వడం కూడా నా దగ్గర ఉండి ఇవ్వలేదు. బేసిక్‌గా నేను ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 3, 4 ఇయర్స్ నుంచి అయ్యప్ప స్వామి మెట్లు పూజ చేయించడం ఆనవాయితీగా ఓకే. పెట్టుకున్నాను. ఎందుకు ఫస్ట్ టైం చేయించినప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. మనం బేసిక్‌గా ఏం కోరుకుంటాం? కెరీర్ గురించి కోరుకుంటాం. తర్వాత ఇంట్లో ఫ్యామిలీ అంతా బాగుండాలి. మా అత్త, మా మామయ్య గురించి నేను ఎక్కువ కోరుకుంటాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ విధంగా ఉండడానికి కారణం వాళ్ళు. సో వాళ్ళకి ఏదన్నా అటు ఇటు అయిందంటే అంటే ఇప్పుడు నీ పిల్లల్ని చూసుకోవడం కోసం వాళ్ళకేమి బాగా అంటే అందుకని స్వార్థం కోసం చూసుకున్నా అంటే కాదు. నా నా అత్త మామని కూడా అడగండి, చుట్టుపక్కల ఊర్లో పక్కన ఉండే వాళ్ళని కూడా అడగండి. అత్త మామని అలాగనే చూసుకుంటున్నాను. ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నా. ఇప్పుడు బేసిక్‌గా చిన్న చిన్న ఈ మామూలు మాటలు అత్తగొడవల దగ్గర ఎవరికైనా వస్తాయి చిన్న చిన్న మాటలు. కానీ ఆ మాటలకి చూసుకోకుండా పోవడానికి అట్లా ఏమి ఇది లేదనమాట. ఆ మెట్లు పూజ పెట్టడం మొదలుపెట్టిన తర్వాత బాగుండింది ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, ఆరోగ్యపరంగా కానీ, పిల్లలకి కానీ మాకంతా బాగుండింది. ఆ టయానికి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక రూపాయన వచ్చేదనమాట.
అది ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నా. ఆ రోజే మెట్ల పూజ అయిపోయి ఎంత అయిందని చెప్పేసి మేమన్నీ నైట్ సాయంత్రం 7 గంటలప్పుడు మా వారు మేమంతా లెక్క చూసుకుంటూ ఉన్నాం అనమాట. అప్పుడే ఇద్దరు పర్సన్ వచ్చి మా అమ్మగారు ఊరు నుంచి వచ్చారు. వచ్చి వరుసకి మామ అవుతారులే. "ఏ సీత బాగున్నావా?" అంటే, "బాగున్నాను మామ." "ఏం బాగున్నారా మీరు?" అని అంటే, "నిన్ను ఒక హెల్ప్ అడుగుదామని వచ్చాము" అని అంటే, ఏం చెప్పండి మామ ఏంటి అని అంటే, "నువ్వేమనుకుంటావు" అంటే, "పర్లేదు మామ నేనేమనుకోను చెప్పండి" అని. ఇట్లా మా తమ్ముడు కొడుక్కి హెల్త్ బాలేదు. ఇట్లా వాడు హాస్పిటల్‌లో ఉన్నాడు. వాడికి ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్ చేయాలి. డబ్బులు చాలా అవుతాయి అని అంటే, అవునా మా వారు ఇద్దరం మాట్లాడుకున్నాం. ఓకే. ఎంతిద్దాం బావ మన ఇంటి ముందుకొచ్చి అడిగారు కదా! నిన్నే పూజ అయిపోయింది. సో, పూజ అనంటే దేవుడికి సంబంధించి అన్ని లక్షలు లక్షలు ఖర్చు పెట్టాం. దాదాపు 1.5 లాక్ అయింది. పూజ అంతా అయిపోయేటప్పటికి. పెట్టాము. సరే మొన్న దేవుడు పంపించాడేమో అయ్యప్ప స్వామి పరీక్షిస్తున్నాడేమో ఏంటో అని చెప్పేసి మా హస్బెండే అన్నారు. సరే ఒకటిద్దామా అని చెప్పేసి నేను ఇంకా 10,000 అనుకున్నాను. కాదు 1 లాక్ అని 1 లాక్ ఇద్దామా అని అంటే, ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదబ్బా! ఉన్నాయి 3 లక్షలు ఉన్నాయి. మనకి కారు, ఇల్లు కట్టించాము. ఈఎంఐ, కారు ఇవన్నీ వస్తాయి కదా! పర్సనల్ లోన్ 3 ఉన్నాయి కదా! ఆయన పేరుతో ఒకటి, నా పేరుతో 3, 4 ఉన్నాయి. ఉన్నాయి కదా అని అంటే, పర్లేదులే ఏదో ఒకటి తీసుకుందాము అని చెప్పేసి, మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నాం మనకు భగవంతుడే ఇస్తాడు అని మా వారు చెప్పారు. ఇద్దరం మాట్లాడుకొని, సరే 1 లాక్ ఇస్తాము. బట్ ఒక 10 డేస్ మాకు టైం ఇవ్వండి అని చెప్పి 10 డేస్ బిఫోరే 1 లాక్ చెక్ రాసి వాళ్ళకి ఇచ్చామనమాట. అతని అకౌంట్‌లో మా వారే ఏసారనమాట ఆ అబ్బాయి అకౌంట్‌లో. తను ఇప్పటికీ కృతజ్ఞత చూపిస్తాడు నేను కనిపించినప్పుడల్లా. "సీత ఎవరు ఇవ్వలేదు. ఎంత పెద్ద" ఈవెన్ మా నెల్లూరుకు సంబంధించి కలెక్టర్ కూడా 50,000 ఇచ్చాడంట. కానీ "నీది ఎంత పెద్ద మనసు సీత, ఉన్న దాంట్లోనే ఇచ్చావు" అని చెప్పేసి చాలా సంతోషం మీ అనిపించింది. కళ్ళల్లో ఒక బాబుకి నేను ఇయ్యగలుగుతున్నాను. ఆ భగవంతుడు నాకు ఆ శక్తినిచ్చాడు. నేనేదో పెద్ద ఇది కాదు. అది చేయించింది కూడా నేను భగవంతుడే అనుకుంటాను. ఇవ్వడానికి కూడా ఆ శక్తినిచ్చింది కూడా ఆయనే అని అనుకుంటాననమాట. ఆ బాబు ఇప్పుడు బాగున్నాడు. మొన్న అడిగాననమాట వాళ్ళ నాన్నగారు బ్యాంక్ దగ్గర కనిపిస్తే, "ఎట్లా ఉంది బాబుకంటే?" "బాగుంది సీత" అని చెప్పేసి. "చాలా హెల్ప్ చేశావు. నీ మేలు మర్చిపోలేను. జన్మలకు మర్చిపోలేను" అని చెప్పేసి. "నా బిడ్డ నా కళ్ళ ముందు ఉన్నన్ని రోజులు నాకు నువ్వే కనిపిస్తావు సీత" అంటే, "పర్లేదండి చూసుకోండి" అని చెప్పేసి అక్కడి నుంచి వర్కౌట్ అవ్వడం జరిగింది. లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. పాత నగలిచ్చిన 5 నెలల నుంచి నగను బట్టి తరుగే లేకుండా తీసుకోండి. 11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా గానీ తరుగే లేదు. డబ్బులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు.